హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యట్ అనదర్ వ్లాగ్ ఫ్రమ్ అండ్ బెల్లారీ వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా, ఒక మంచి డెజర్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో అని. అలానే నేను ఒక మంచి డెజర్ట్ చూపించబోతున్నాను ఈరోజు. చాలా చాలా డెలిషియస్గా, అంతేకాకుండా మౌత్ మెల్టింగ్ ఉంటుందన్నమాట. ఈ డెజర్ట్ చాలా న్యాచురల్ ఫ్లేవర్స్తో చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇంకా మీరు కనుక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లారీ బ్లాగ్స్కి. ఈ డెజర్ట్ చేసుకోవడానికి మనం ఒక ప్యాన్లోకి 250 ml కోకోనట్ వాటర్ తీసుకుంటున్నామండి. అలానే ఇందులోకి అగారా పౌడర్ వేసుకుంటున్నాము, ఒక 2 teaspoons. ఈ అగారా పౌడర్ ప్లాంట్ బేస్డ్ జెల్లీ పౌడర్ అండి. అలానే ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తున్నాను, ఒక 3 to 4 drops ఆఫ్ వెనీలా ఎసెన్స్, ఇంకా 3 teaspoons ఆఫ్ షుగర్ కూడా వేసుకుంటున్నాను. కోకోనట్ వాటర్ కూడా ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకొద్దిగా స్వీట్ కావాలి అంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా అగారా పౌడర్ మిక్స్ అయిపోవాలన్నమాట, గ్రాన్యూల్స్ లేకుండా. సో ఇది రెడీ అయిపోయింది కదా, మనము ఇప్పుడు కోకోనట్ మిల్క్ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాము. నేను ఈ కోకోనట్ మిల్క్ కూడా 250 ml తీసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి ఇది కొద్దిగా క్రీమీగా అయిపోయింది కన్సిస్టెన్సీ. సో మనము కుక్ చేసుకున్నప్పుడు నార్మల్ అయిపోతుంది. అలానే ఇందులో 2 teaspoons అగారా పౌడర్ వేస్తున్నాను. ఇంకా 2 teaspoons షుగర్ వేసుకుంటున్నాను. నేను ఎక్కువగా షుగర్ వేయట్లేదండి, దీంట్లో ఉన్న న్యాచురల్ ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మళ్ళీ షుగర్ డామినేట్ చేసేస్తుంది అని చెప్పేసి. అలానే ఒక పించ్ సాల్ట్ వేసుకున్నానండి. నేను వెనీలా ఎసెన్స్ కూడా ఇందులో యాడ్ చేయలేదన్నమాట. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి, బాగా బ్లెండ్ అయ్యేలాగా. ఇది కూడా రెడీ అయిపోయింది కదా. సో మనము ఫస్ట్ బేస్కి కోకోనట్ మిల్క్ మిక్స్చర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని కుక్ చేసేసుకుందాము. ఇది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇంకా కంటిన్యూస్గా ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఫ్లేమ్ హైగా పెట్టుకుంటే వాటర్ ఇంకా మిల్క్ ఫ్యాట్స్ సపరేట్ అయిపోయి క్లౌడీగా అయిపోతుంది. సో జెలీ చేసుకోవడానికి బాగుండదు కదా, అందుకనే ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి. ఇలా లైట్గా ఫోమ్ వస్తే సరిపోతుంది. రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక మౌల్డ్లోకి ఇలా వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 5 minutes పాటు వదిలేద్దాము. సో అది ఫ్రిడ్జ్లో కొంచెం హార్డ్ అయ్యేలోపే మనము కోకోనట్ వాటర్ కూడా సేమ్ అలానే లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాము. ఇది కూడా అలానే కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అగారా పౌడర్ బాటంలోకి వెళ్ళిపోయి సాలిడ్ అయిపోతుంది. సో అది కూడా రెడీ అయిపోయింది కదా. కోకోనట్ మిల్క్ ఇంకా కోకోనట్ వాటర్ రెండు మిక్స్చర్స్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా వేడి చేసుకుంటూ ఉండాలి, మొత్తం కూల్ అవ్వనివ్వద్దన్నమాట. ఇప్పుడు ఇది సెట్ అయిపోయిందండి, ఫస్ట్ లేయర్ మనది. సో దాంట్లోకి మనం కోకోనట్ వాటర్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయాలి. సో ఎడ్జెస్లో నుంచి ఇలా వేస్తూ రావాలండి.
ఎడ్జెస్లో ఫస్ట్ మనకి సెట్ అవుతూ ఉంటుంది కదా, సో అక్కడ వేస్తే మనకి ఏ క్రాక్స్ కూడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మిడిల్లో కనుక వేశారంటే అక్కడ ఇంకా సెట్ అయి ఉండదు, మొత్తం క్రాక్స్ వచ్చేసి సరిగ్గా రాదు. ఇలా స్పూన్తో వేస్తే కనుక మీకు టెంపరేచర్ షాక్ అనేది ఉండదు, మెల్లిగా వేస్తాం కాబట్టి అది సెట్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ మనము ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 minutes వరకు పెట్టేసుకుందాము. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఈ రెండు మిక్స్చర్స్ని మళ్ళీ ఇలా వేడిగా ఉండేలాగా కాసేపు మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను. ఇలా ఆల్టర్నేట్గా మనము టెంపరేచర్ని లో అవ్వనివ్వకుండా కాసేపు వేడి చేస్తూనే ఉండాలన్నమాట. సో ఒక 6 minutes అయిపోయినాయండి. సెకండ్ లేయర్ కూడా సెట్ అయ్యింది ఆల్మోస్ట్. ఈ లేయర్స్ అనేవి ఇంకా కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే మనము నెక్స్ట్ లేయర్స్ వేస్తూ ఉండాలి. కంప్లీట్గా సెట్ అయిపోతే కనుక అవి డిటాచ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట లేయర్స్ అన్నీ. సో అలా లేయర్స్ సపరేట్గా అవ్వకుండా మనం ఇలా టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ వేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ థర్డ్ లేయర్ కోకోనట్ మిల్క్ కూడా వేసేసాం కదా, దీన్ని కూడా ఒక 5 minutes తర్వాత తీసి చూస్తుంటే ఇలా సెట్ అయిపోయింది. ఇందులోకి మనము ఫోర్త్ లేయర్ కోకోనట్ వాటర్ వేస్తున్నాము. ఇలా సేమ్ ప్రాసెస్లోనే ఎడ్జెస్లో నుంచి వేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ప్రతిసారి ఈ మిక్స్చర్స్ అనేవి చాలా వేడిగా టెంపరేచర్ మేనేజ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా సెట్ అవ్వడానికి ఒక 6 to 7 minutes వదిలేద్దాము. అంటే మనకి 3-4 లేయర్స్ అయ్యాయి కాబట్టి కాస్త టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ లేయర్ కూడా సెట్ అయిపోయింది కదా, సో మన ఫైనల్ లేయర్ అండి కోకోనట్ మిల్క్ వేసేస్తున్నాము. ఇలా వేడి కోకోనట్ మిల్క్ లేయర్ లాస్ట్లో ఫినిష్ అయిపోయింది. కంప్లీట్గా వేసేసుకుందాం. ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. సో చూస్తున్నారు కదా మన జెల్లీ లేయర్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, ఇక్కడ క్రాక్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో దీన్ని మనము ఒక 2 to 3 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. సో మన థిక్ లేయర్ ఉంది కాబట్టి ఒక 3 hours అన్నా పెడితే చాలా బాగా సెట్ అయిపోతుంది. దాని తర్వాత తీసి చూద్దాం ఎలా. సో మనం కోకోనట్ జెల్లీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 3 hours అయిందండి. చూద్దాము ఎలా అయిందో. జెల్లీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనము దీన్ని డీమోల్డ్ చేసుకుందాము. సో ఏదైనా ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్తోని చుట్టూ మనం ఇలా ఎయిర్ పాస్ అయ్యేలాగా ఫ్రీ చేసుకోవాలండి జెల్లీని. సో మనకి అది ఈజీగా వచ్చేస్తుంది బయటకి. చూసారా, ఈజీగా డంప్ అయిపోయింది కదా జెల్లీ అంతా. సో మనము దీన్ని ఇంకా ప్రజెంటబుల్గా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ రెక్టాంగిల్ చేసుకుంటున్నాము. ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి. బర్త్డే పార్టీస్లో అయినా లేకపోతే చిన్ని పిల్లలకి ట్రీట్స్ లాగా అయినా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే, దీంట్లో కోకోనట్ మిల్క్, కోకోనట్ వాటర్ ఇవే ఉన్నాయి కాబట్టి మనము గిల్ట్ ఫ్రీగా సర్వ్ చేయొచ్చు పిల్లలకి.
చూస్తున్నారు కదా, లేయర్స్ ఎక్కడా బ్రేక్ అవ్వకుండా ఒక రిబ్బన్ లాగా వచ్చేసింది. అప్పుడప్పుడు ఇలాంటి డెజర్ట్ ట్రై చేస్తూ ఉండండి, మీకు తప్పకుండా అప్రిషియేషన్స్ వస్తాయి. అంత బాగుంటుంది ఈ డెజర్ట్ అయితే. సో దీన్ని కొద్దిగా అట్రాక్టివ్గా కనిపించడానికి ఇంట్లో గ్రో అయిన స్ట్రాబెర్రీస్తోనే ఇలా గార్నిష్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇంకా ప్రిటీగా అనిపిస్తుంది కదా డెజర్ట్ అయితే. సో అంతే అండి. నెక్స్ట్ బ్లాగ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్.